హాయ్ ఫ్రెండ్స్, మార్చ్ 22 నుంచి ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. హైదరాబాద్లో మ్యాచ్ చూడాలనుకున్న వాళ్ళు మార్చ్ 27న ఉన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ టికెట్స్ అయితే పేటీఎంలో ఓపెన్ అయ్యాయి. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ సీట్స్ బుక్ చేసుకుంటే మనకి వ్యూ ఎలా ఉంటుందో మొత్తం చెప్తాను. ఫస్ట్ పేటీఎం యాప్ ఓపెన్ చేసుకోండి. పైన సెర్చ్ కనిపిస్తుందిగా, ఈ సెర్చ్ ఓపెన్ చేయండి. ఈ సెర్చ్ లో ఐపీఎల్ అని కొట్టండి. ఐపీఎల్ అని సెర్చ్ చేయగానే మీకు ఈవెంట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి. టాటా ఐపీఎల్ టికెట్స్ అని కనిపిస్తుందిగా, దాని మీద కొట్టండి. ఈవెంట్స్ ఓపెన్ కాగానే ఫస్ట్ మనకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చాలా వరకు ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. ఆ వెయిటింగ్ లిస్ట్ ఒక 6 మినిట్స్ వరకు ఉండొచ్చు. వెయిటింగ్ లిస్ట్ నుంచి వచ్చాక 750 ఆన్వర్డ్స్ బై నౌ అని కనిపిస్తుంది. బై నౌ మీద క్లిక్ చేయండి. బై నౌ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా రకాల సీట్స్ వచ్చాయి. మీరు ఎక్కడ బుక్ చేసుకోవాలని మీకు అర్థం కాకపోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డ్రీమ్ 11 ఇంకా అరుణ్ ఐస్ క్రీమ్ అని కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి మనకి 2500 రూపీస్ ఉంది. దీని వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. దీని కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మనం వాళ్ళని ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. కానీ మీకు మంచి వ్యూ కావాలంటే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ తీసుకోండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటేనేమో అక్కడ ఫెన్సెస్ ఉండడం వల్ల ఆ ఫెన్స్ వల్ల మనకి క్లియర్గా కనపడదు. ఇక్కడ నార్త్ టెరేస్ ఇంకా సౌత్ టెరేస్ అని ఉంది కదా, నార్త్ టెరేస్ అయితే అయిపోయింది. ఇటు సౌత్ టెరేస్ ఉంది. ఈ సౌత్ టెరేస్ నుంచి మనకి స్ట్రైట్ వ్యూ ఉంటుంది. ఇది 1500 రూపీస్ ఉంది ఒక టికెట్. ఇది మంచిగా స్ట్రైట్ వ్యూ ఉంటుంది. ఈ స్ట్రైట్ వ్యూలో మీకు చాలా బాగా కనపడుతుంది. కాకపోతే మీరు చాలా దూరంలో ఉంటారు. ఇదన్నమాట మీకు బడ్జెట్లో ఉన్న టికెట్స్. లేదు నేను మంచిగానే కావాలి, నేను ఇంకా మంచిగా చూడాలి, నాకు ఇంకా బాగుండాలనుకుంటే ఇక్కడ ఇది ఆరెంజ్ ఆర్మీ లాంచ్ అని ఉంది కదా పింక్ కలర్లో, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి 10,000 అది ఒక టికెట్. ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ నుంచి మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇప్పుడు ఒక 1500 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఈ టికెట్ తీసుకుంటున్నాను. ఈ టికెట్ నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు 1500 రూపీస్ టికెట్ తీసుకుందాం. ఇలా మనకు ఫస్ట్ మెయిల్ కనిపిస్తుంది. తర్వాత టికెట్ డెలివరీ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ అడ్రస్ అయితే పెడతామో ఆ అడ్రస్కి డెలివరీ అవుతుంది. కాకపోతే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీ పికప్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇదైతే బాగా యూస్ అవుతుంది. ఇంటికి కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇండియన్ అడ్రస్ అని చెప్పి వాళ్ళకి ఒక పిన్ కోడ్ కింద ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ కొట్టేయండి, ఆ పిన్ కోడ్కి వచ్చేస్తుంది. ఫ్రీ పికప్ వాళ్ళు ఏం చేయాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ ఉంటుంది కదా, జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ నేను కంటిన్యూ మీద కొట్టేగానే ఇలా కంటిన్యూ కొట్టేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న టికెట్స్ తోటి మీరైతే వెళ్ళిపోవచ్చు. కన్ఫర్మ్ గా మాత్రం ఫిజికల్ టికెట్స్ ఉండాలి. ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కి మీకు దొరకకపోవచ్చు. కాకపోతే ఇదే ప్రాసెస్ ని మీరు ఏంటంటే ఏప్రిల్ 1st వీక్ లోనే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ హైదరాబాద్ లోనే ఉంది. ఆ టికెట్స్ వచ్చేసి 1 వీక్ ఆర్ 10 days లో ఓపెన్ అవ్వచ్చు. అప్పుడు కొంచెం వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.